అప్కమింగ్ ప్రోమోలో మహాలక్ష్మి, జానా, గిరి, అర్చన వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి ఫ్రెండ్కి సంబంధించిన ఫంక్షన్కి వెళ్తారు. ఇక వాళ్ళు వెళ్తూ ఉండగానే అదే మంచి సమయం అనుకున్న సుమతి ఏమో సీతకి, రామ్కి శోభను ఏర్పాటు చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రీతి ఉష వాళ్ళు మహాలక్ష్మికి ఫోన్ చేసి విషయం చెప్తారు. దాంతో సీత, రామ్ ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు, వాళ్ళ శోభనం జరగకూడదు, అలా జరగాలంటే మన అర్జెంట్ ఇంటికి వెళ్ళాలని చెప్పి కార్ రివర్స్ తిప్పి ఇంటికి వస్తూ ఉంటారు. అదేమో సీత శోభనం గదిలో సిగ్గుపడుతూ కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ ఏమో సీతను అలా చూసి వెనక నుంచి వచ్చి హక్ చేసుకుంటాడు. అప్పుడే వచ్చేసావేంటి మామ, ఆఫీస్లో లేట్ అవుతుందని చెప్పావు కదా అని సీత సిగ్గుపడి అడిగేసరికి ఇంటి దగ్గర నువ్వు ఒక్కరిదానే ఉంటావు కదా అందుకే వచ్చేసానని చెప్పి రామ్ అంటూ ఉంటే మాటలతో టైం వెయిట్ చేయొద్దు మామ, త్వరగా ప్లస్ అయ్యిరా అని చెప్పి సీత అంటూ ఉంటే ప్లస్ కాదు ఫ్రెష్, వెయిట్ కాదు వేస్ట్ అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఏదో ఒకటి లేమమ్మా నువ్వు త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పి సీత తోస్తుంది. దాంతో రాము వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వస్తాడు. ఇక సీత సిగ్గుపడుతూ పాలు గ్లాస్ ఇస్తూ ఉంటే సీతని నిదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు రామ్. ఆ తర్వాత సీతతో రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. ఈలోపు మహాలక్ష్మి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇక మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి రామ్ వాళ్ళ శోభనాన్ని ఎలానైనా సరే ఆపాలని చెప్పి అడ్డుకోవడానికి మేడపైకి వెళ్తూ ఉంటే రేవతి వాళ్ళకి అడ్డంగా వచ్చి ఏంటోదినా సీతారాములు శోభనం జరగకుండా ఆపడానికైనా మీరు మీ ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్ళడం మానేసి రివర్స్లో వచ్చేసారు అని రేవతి అడుగుతూ ఉంటే సుమతి వచ్చి మహాలక్ష్మిని పొగుడుతూ ఉంటుంది. అదేంటి రేవతి అలా అంటున్నావు, మీ మహాలక్ష్మి, జనార్దన్ వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు అన్నావు కదా, అలాంటి వీళ్ళెందుకు సీతారాములు భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఏకాంతంగా గదిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయాలని చూస్తారు, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా అని చెప్పి మహాలక్ష్మిని ఇరకాటంలో పెట్టేస్తుంది. దాంతో మహాలక్ష్మి ఏం చాలా అర్థం కాక రామ్ సీతల శోభని ఎలా ఆపాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అడ్డుగా వస్తున్న ప్రీతికి కాలు అడ్డంగా పడుతుంది. దాంతో ప్రీతి కింద పడిపోతుంది. ఇక ప్రీతికి దెబ్బ తగిలిందన్న వంకతో రామ్ సీత వాళ్ళని ఎలానైనా సరే కిందకి రప్పించాలనుకుంటుంది మహాలక్ష్మి. దాంతో ఇక ప్రీతికి కాలికి దెబ్బ తగిలింది, ఎవరైనా వచ్చి కాపాడండి అని మహాలక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. సీతారాములు అప్పుడే ఒకటవ్వబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి మహాలక్ష్మి అరుపులు వాళ్ళకి వినిపిస్తాయి. సుమతి ఏమో ప్రీతికి కాలికి నిజంగా దెబ్బ తగిలిందని చెప్పి తన కాళ్ళను పట్టుకొని తెగ చూసేస్తూ ఉంటుంది. ఇక అది చూసి మహాలక్ష్మి సీతారాముల్ని ఇంకా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. దాంతో కింద నుంచి అరుపులు వినిపిస్తున్నాయండి, ప్రీతికి ఏదో దెబ్బ తగిలినట్టుంది అని ఇద్దరు కూడా శోభను ఆపేసుకొని మరి కిందకు వచ్చేస్తారు. మొత్తానికి రామ్ సీతలు ఇంకా ఒకటి కాలని తెలుసుకున్న మహాలక్ష్మి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రీతిని గదిలో తీసుకెళ్ళిపోతారు. మొత్తానికి శోభనం జరగకుండా ఆపేసినందుకు మహాలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది.